హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కిల్ రైజ్. టుడే టాపిక్ వచ్చేసి MySQL క్రియేట్ ఏ టేబుల్ అనమాట. సో MySQL క్రియేట్ ఏ టేబుల్ ఎలా చేయాలో నేను నేర్పి చూపిస్తాను. సో ప్రీవియస్ క్లాసు డేటాబేస్ని క్రియేట్ చేసాము కదా. సో ఇప్పుడు డేటాబేస్లో టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్పిస్తాను అనమాట. ఓకేనా. సో మనకి కొన్ని స్టెప్స్, మనకి టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని డేటా టైప్స్ తెలిసి ఉండాలన్నమాట. ఓకేనా. సో హౌ టు క్రియేట్ ఏ టేబుల్, సో చూద్దాం. సో మనకి ఫస్ట్ ఏం తెలిసి ఉండాలంటే టేబుల్ ఐడియా ఉండాలి. ఓకేనా. సో నేము, ఏజ్, జెండర్. ఓకేనా. సో ఇవి ఫస్ట్ దీనికి టేబుల్కి ఏం పేరు పెట్టాలి. ఇప్పుడు ఇది ఏ టేబుల్ అనుకుందాం మనం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది స్టూడెంట్ టేబుల్ అనుకుందాం. సో దీనికి ఒక పేరు పెట్టాలి కదా. సో అదే టేబుల్ నేమ్ అనమాట. సో నేను స్టూడెంట్ అని పెడుతున్నాను, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. నెక్స్ట్ ఫస్ట్ వీటిని ఏమంటారంటే వీటిని రోస్ అంటారు. ఏమంటారు? వీటిని రోస్ అంటారు. వీటిని కాలమ్స్ అంటారు అనమాట. సో సో ఫస్ట్ కాలం నేమ్స్ తెలియాలి అండ్ కాలం యొక్క డేటా టైప్స్ తెలియాలి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ రామ్ కుమార్ ఉంది, ఇది ఏది స్ట్రింగ్ అనమాట. ఏజ్ ఉంది ఏమి న్యూమరిక్, ఇది వచ్చేసి స్ట్రింగ్. సో అలా అనమాట. డేటా టైప్ కూడా మనకి తెలియాలన్నమాట ఇక్కడ. ఓకేనా. సో ఇప్పుడు నేమ్ అంటే ఏమి స్ట్రింగే కదా, ఏజ్ అంటే న్యూమరిక్, జెండర్ అంటే స్ట్రింగ్. సో అలా అనమాట. ఓకే రైట్. సో దీనికి సింటాక్స్ ఉంటుంది అనమాట. ఈ సింటాక్స్ ఎలా రాయాలి అనేది నేను ఇప్పుడు చిన్న డెమో చూపిస్తాను. ఓకేనా. నేను ప్రాక్టికల్ వేలో నేను చేసి చూపిస్తానులేండి. రైట్. సో ఇక్కడ చూడండి, క్రియేట్ ఏ టేబుల్ అని రాయాలి. సో ప్రీవియస్గా ఏం చేసాము, క్రియేటెడ్ డేటాబేస్ అని రాసాం. ఇప్పుడు ఏం రాయాలి, క్రియేట్ ఏ టేబుల్ అని రాయాలి. సో ఇక్కడ గ్రీన్ కలర్లో కనపడుతుంది కదా, ఇది టేబుల్ నేమ్ అనమాట. ఓకేనా, అర్థమైందా. సో ఇక్కడ కాలం 1 డేటా టైప్, కాలం 2 డేటా టైప్, కాలం 3 డేటా టైప్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ సీరియల్ నెంబర్, ఓకేనా, తర్వాత నేము, తర్వాత క్లాస్, అలా. రైట్. సో ఇది సింటాక్స్ అనమాట. అలా ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. రైట్. అర్థమైంది కదా. ఓకే. నెక్స్ట్ డేటా టైప్. డేటా టైప్స్ ఎన్ని ఉంటాయి అంటే దీనిలో డేటా టైప్స్ మొత్తం 3 టైప్స్ ఉంటాయి అనమాట. 3 కేటగిరీస్. ఒకటి స్ట్రింగ్, న్యూమరిక్, డేట్ అండ్ టైప్. సో ఇప్పుడు స్ట్రింగ్ వాల్యూస్ని ఎలా స్టోర్ చేస్తాము, న్యూమరిక్ వాల్యూస్ని ఎలా స్టోర్ చేస్తాము, డేట్ అండ్ టైమ్ని ఎలా స్టోర్ చేస్తున్నాం అనేది చూపిస్తాను చూడండి. ఓకేనా. స్ట్రింగ్ డేటా టైప్స్. అసలు స్ట్రింగ్ని ఎలా చేస్తాము అంటే సో ఇలా. సో క్యార్ వచ్చేసి 0 to 255 క్యారెక్టర్స్ స్టోర్ అయితే అనమాట. ఇది సైజ్ అనమాట. సో క్యారెక్టర్ యొక్క సైజ్ అనమాట. వేర్ క్యార్. సో ఇంత. తర్వాత బైనరీ అంటే ఏమి 0 and 0 1s అనమాట. అంతే. 0 1s 1 0 1 0 అట్లా అనమాట బైనరీ. వేర్ బైనరీ అంటే సేమ్ అదే అనమాట. ఓకే. టినీ టెక్స్ట్ అంటే ఏమి అంటే 250 క్యారెక్టర్సే పడతాయి దీంట్లో, చిన్నదనమాట. టెక్స్ట్ సైజ్ అంటే ఎంత, అప్పుడు ఒక టెక్స్ట్ రాయాలంటే సైజ్, దాని యొక్క సైజ్ వచ్చేసి ఇదనమాట 65,000 అనమాట. ఓకేనా. మీడియం టెక్స్ట్ అంటే సో ఈ నెంబర్ అనమాట. లాంగ్ టెక్స్ట్ అయితే ఈ నెంబర్ అనమాట. ఇన్ని క్యారెక్టర్స్ స్టోర్ అవుతాయి. సో ఇవి కూడా అంతే, ఇన్ని క్యారెక్టర్ స్టోర్ అవుతాయి అనమాట. టినీ బ్లోబు, తర్వాత బ్లోబు, మీడియం బ్లోబు. సో ఇవి 250 బైట్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఇది 65,000 మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. మీడియం బ్లౌజ్ ఇదనమాట. రైట్. లాంగ్ బ్లాబ్ అంటే ఏమి ఇది. సో ఇన్ని బైట్స్ స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో ఈనం అంటే ఏమి అంటే ఈనంలో మళ్ళీ వాల్యూస్ అనమాట. అంటే వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3. సో దీంట్లో కూడా ఏమి ఎంతవరకు స్టోర్ చేసుకుంటుంది అంటే 65,535 వాల్యూస్ స్టోర్ చేసుకుంటుంది. ఏది ఈనం వాల్యూస్లో. రైట్. సెట్ అనేది కూడా అంతే. సెట్లో ఎంత చేసుకుంటుంది అంటే 64 వరకే చేసుకుంటుంది. ఓకేనా. ఇది స్ట్రింగ్ డేటా టైప్స్ అనమాట. నెక్స్ట్ న్యూమరిక్ డేటా టైప్స్. సో న్యూమరిక్ డేటా టైప్స్ అంటే ఏమి అంటే న్యూమరిక్ డేటా టైప్స్ ఏం చేసి స్టోర్ చేసుకుంటుంది అంటే దానికి ఒక స్టోరింగ్ కెపాసిటీ ఎంత. సో బిట్ అంటే 1 to 64. టినీ ఇంట్ అంటే టినీ ఇంట్ అనమాట. దీంట్లో ఇంతవరకు మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఇంట్ సైజు మైనస్ నుంచి ప్లస్ వరకు తీసుకుంటుంది. ఇది మైనస్, ఇది ప్లస్ అనమాట. ఓకేనా. అర్థమైంది కదా. ఇంటీజర్ సేమ్ ఇదే. స్మాల్ ఇంట్ అంటే మైనస్ నుంచి ప్లస్ వరకు అనమాట. మీడియం ఇంట్ సో మైనస్ నుంచి ప్లస్. బిగ్ ఇంట్ అంటే లైక్ ఫోన్ నెంబర్స్ కానీ, సో టెలిఫోన్ నెంబర్స్ కానీ స్టోర్ చేసుకోవడానికి ఈ బిగ్ ఇంట్ని యూస్ చేస్తారు. ఓకేనా. బుల్ అంటే ఏమి ట్రూ ఆర్ ఫాల్స్. బులియన్ అంటే 0 and 1. 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. సో ఫ్లోట్ వాల్యూ వచ్చేసి పాయింట్స్ అనమాట. సో డబుల్ ఫ్లోట్ వాల్యూ అంటే ఏమి, ఇప్పుడు 3 పాయింట్స్, 3 నెంబర్స్ ఉన్నాయి కదా, పాయింట్ తర్వాత మళ్ళీ 3 నెంబర్స్, అదనమాట డబుల్ అంటే 250
55.568 అనమాట. అంటే ఇక్కడ 3 ఉంటాయి, ఇక్కడ 3 ఉంటది అట్లా. డెసిమల్స్ అంటే సో డి సైజ్ వచ్చేసి 60, డి బిగ్ డి వచ్చేసి సైజ్ వచ్చేసి 60, డి వచ్చేసి 30 అనమాట. అర్థమైంది కదా, ఇది డెసిమల్ సైజ్ అనమాట. ఓకేనా, సో ఇది న్యూమరిక్ అనమాట. నెక్స్ట్ డేట్ అండ్ టైం. సో డేట్ అండ్ టైం ఎలా స్టోర్ చేసుకుంటుంది అంటే, సో డేట్ వచ్చేసి 1000 నుంచి సో ఇదనమాట 1999. ఓకేనా, సో లైక్ సో నెక్స్ట్ సో ఇది వచ్చేసి ఇయర్ అనమాట. ఫస్ట్ ఇయర్, మంత్, డేట్ అనమాట. అండ్ ఇది కూడా అంతే, ఇయర్, మంత్, డేట్. ఓకే, డే డేట్ టైం స్టాంప్ అనమాట. డేట్ టైం అంటే డేట్ ఎలా చేసుకుంటుంది అంటే, సో ఫస్ట్ ఇయర్, మంత్, డేట్ అండ్ అవర్స్, మినిట్స్, సెకండ్స్ అనమాట. టైం స్టాంప్ కూడా సేమ్ అదే. సో టైం వచ్చేసి అవర్స్, మినిట్స్, సెకండ్స్. ఇయర్ వచ్చేసి ఎలా తీసుకుంటుంది అంటే 4 డిజిట్ ఫార్మేట్ అనమాట, 1991 అనమాట. సో ఇలా తీసుకుంటుంది, రైట్. అర్థమైందా? సో ఇయర్ ఫార్మేట్ వచ్చేసి 1991 నుంచి తీసుకుంటుంది అనమాట. అర్థమైంది కదా, ఇది డేట్ అండ్ టైప్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ నేను ఆల్రెడీ ఆన్ చేసి పెట్టాను. సో కాబట్టి ఆన్ లేకుంటే మీరు ఆన్ చేసుకోండి. ఓకేనా, ఇది క్లోజ్ చేసేస్తున్నాం, రైట్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి, వర్క్ బెంచ్ అని మనం సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకోవాలి. సో MySQL వర్క్ బెంచ్ అని కొడితే మనకి ఇలా సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది, రైట్. ఓకేనా, సో నేను దీన్ని డబుల్ క్లిక్ ఇస్తున్నాను. ఓకే, సో ఇది సెలెక్షన్లో ఉందో లేదో తెలుసుకోవాలి ఫస్ట్. సో రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ సెట్ యాజ్ ఎ డిఫాల్ట్ స్కీమ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే అది డిఫాల్ట్గా సెట్ అయిపోతుంది. మనం క్వైరీ రాసేది ఇక్కడే అనమాట. ఓకేనా, అర్థమైందా? సో మనం ఏమేమి చేసాము ఫస్ట్, సో డేటా క్రియేట్ చేసాం, స్టూడెంట్ అనే డేటాబేస్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, డేటాబేస్లో టేబుల్స్ క్రియేట్ చేయాలి కదా. ఈ టేబుల్స్లో ఏం లేవు, ఇప్పుడు మనం క్రియేట్ చేయాలన్నమాట. అది ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో నేను ఒకటి చేస్తాను, నెక్స్ట్ మీరే చేయాలి. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం డేటాని క్రియేట్ చేయాలంటే మనకి ఇక్కడ క్రియేట్ అని రాయాలి. సో క్రియేట్, సో నేను క్యాపిటల్ లెక్కలో రాస్తాను, క్రియేట్ టేబుల్. సో మనం టేబుల్ చేస్తున్నాం కాబట్టి టేబుల్. సో నేను దీనికి పర్సనల్ అని పెడుతున్నా, పర్సనల్. ఓకేనా, పర్సనల్ అనే టేబుల్ నేమ్ పెడుతున్నా. ఓకేనా, సో పెట్టేసిన. సో ఇప్పుడు ఈ పర్సనల్లోనే మనం రాయాల్సింది, రైట్. సో చూద్దాం. సో ఇక్కడ ఏం రాయాలి అంటే, సో నేను ఫస్ట్ కాలం నేమ్ తీసుకుంటాను అంటే సీరియల్ నెంబర్ తీసుకుంటాను, ఐడి ఇంట్ అని తీసుకుంటాను. ఇంట్ అంటే ఏమి, ఇంటీజర్. ఓకేనా, నెక్స్ట్ కాలం ఏం తీసుకుంటున్నా, నేమ్ తీసుకుంటున్నా. సో రైట్, సో నేను స్మాలే తీసుకుంటాను నేమ్. దీనికి వచ్చేసి ఏం తీసుకుంటున్నా అంటే డేటా టైపు వేర్ క్యార్ తీసుకుంటున్నా. సో వేర్ క్యార్ ఐడియా ఉంది కదా. సో నేను ఇక్కడ 50 క్యారెక్టర్స్ పట్టాలని రాస్తున్నాను. 50 అంటే ఏమి, అంతకంటే ఎక్కువ లిమిట్ కాకూడదు అనమాట. సో కాబట్టి నేమ్స్ అంతకంటే ఎక్కువ ఉండవు. ఓకే, రైట్. నెక్స్ట్ బర్త్ డేట్, ఓకేనా. ఇది వచ్చేసి డేట్ ఫార్మాట్ తీసుకుంటాం, అంతే కదా. ఓకే, నెక్స్ట్ ఫోన్ నెంబర్, ఫోన్ వచ్చేసి వేర్ క్యారే తీసుకుంటా, రైట్. సో నేను వేర్ క్యారే తీసుకుంటున్నాను. సో వేర్ క్యార్, ఓకేనా. ఇది వచ్చేసి నేను 15 తీసుకుంటా, 15 కంటే ఎక్కువ ఉండవు కదా ఫోన్ నెంబర్స్. నెక్స్ట్ జెండర్, సో జెండర్ వచ్చేసి నేను వేర్ క్యార్ 1 తీసుకుంటా. సో 1 అని ఎందుకు తీసుకుంటున్నా అంటే మేలు ఫీమేల్, ఎఫ్ అంతే. సో ఓకేనా, 1 క్యార్ తీసుకుంటా. ఇప్పుడు నేను ఇక్కడ థర్డ్ పొజిషన్లో ఉంది కదా, ఎగ్జిక్యూట్ చేయాలి కదా. సో నేను ఇక్కడ చూడండి ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ చూడండి క్రియేట్ ఏ టేబుల్ పర్సనల్. సో పర్సనల్ క్రియేట్ అయిందంట. ఇక్కడ అయిందో లేదో ఒకసారి రీఫ్రెష్ చేసి చూడండి, పర్సనల్ అయింది. అర్థమైంది కదా ఇది. ఓకేనా, సింపుల్, చాలా సింపుల్ అమ్మ. సో నెక్స్ట్ మీరే చేయాలి. సో మీరేం చేస్తారంటే నాకు సో ప్రోడక్ట్ అని చేయాలి, రైట్. సో మీరు ప్రోడక్ట్ అని చేయండి. ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేము, తర్వాత ప్రోడక్ట్ కంపెనీ, ప్రైస్, అవి చేయండి, రైట్. అర్థమైంది కదా. సో ఇది చేస్తారు కదా మీరు. ఓకే, రైట్. ఓకేనా. సో నేను చేయకుంటే నేను ఇస్తాను, మీరు చూసి చేయండి. సో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చేయండి, ట్రై చేయండి, రైట్. ఓకే.